Good morning, students. I am K. Sujata, working as a chemistry lecturer in Sir CRR College for Women, Eluru. Now, I want to discuss about 3rd BSc 6th semester chemistry cluster, paper A1. Title of the paper is Polymer Chemistry. 3rd unit. Topic is kinetics of free radical polymerization. Students, already we know that kinetics tells about speed of a reaction under given set of conditions and how these conditions will influence among their things. Free radical polymerization. Free radical polymerization consists of three fundamental steps: initiation, propagation and termination. ఓకే, మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఫ్రీ రాడికల్ పొలిమరైజేషన్ అనేది 3 స్టెప్స్లో జరుగుతుంది: ఇనిషియేషన్, ప్రాపగేషన్ అండ్ టెర్మినేషన్. ఓకేనా? సో ఏదైనా ఒక రియాక్షన్ స్టార్ట్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రియాక్షన్ని ఇనిషియేట్ చేయాలి. ఇక్కడ ఈ ఫ్రీ రాడికల్ పొలిమరైజేషన్లో రియాక్షన్ని స్టార్ట్ చేయాలి అంటే మనకి ఫ్రీ రాడికల్స్ కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ రాడికల్స్ ఎలా ఫామ్ అవుతాయో చూద్దాం. ఓకే, టు ఇనిషియేట్ ద రియాక్షన్ దేర్ మస్ట్ బి ఫ్రీ రాడికల్స్ అవైలబుల్ విచ్ ఆర్ యూజువల్లీ ప్రొడ్యూస్డ్ బై హోమోలిటిక్ ఫ్యూషన్ ఆఫ్ యాన్ ఇనిషియేటర్. ఓకేనా? అంటే ఏంటి అంటే ఒక రియాక్షన్ స్టార్ట్ అవ్వాలి అంటే మనకి ఫ్రీ రాడికల్స్ కావాలి. ఇక్కడ ఫ్రీ రాడికల్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే ఇనిషియేటర్ హోమోలిటిక్ ఫ్యూషన్ జరిగినప్పుడు ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. హోమోలిటిక్ ఫ్యూషన్ అంటే ఏంటి అంటే ఒక 2 ఆటమ్స్కి మధ్యలో ఉన్న బాండ్ బ్రేక్ అయినప్పుడు ఆ 2 ఆటమ్స్ బాండ్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని ఈక్వల్గా షేర్ చేసుకుంటే కనుక ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఇనిషియేటర్, జనరల్గా ఒక ఇనిషియేటర్ని తీసుకుంటున్నాం. ఆ ఇనిషియేటర్ని ఐతో రిప్రజెంట్ చేస్తున్నాము. సో ఐ అనేది ఎట్లా డివైడ్ అవుతుంది అంటే 2 ఫ్రీ రాడికల్స్గా డివైడ్ అవుతుంది. ఇక్కడ ఫ్రీ రాడికల్స్ని ఆర్తో మనం రిప్రజెంట్ చేస్తున్నాము. ఆర్ రాడికల్ ఒక ఇనిషియేటర్ 2 ఫ్రీ రాడికల్స్గా డివైడ్ అయ్యింది. ఓకే, సో ఇక్కడ ఈ రియాక్షన్లో ఐ అనేది ఇనిషియేటరు, ఆర్ అనేది ఫ్రీ రాడికల్స్, కేడి ఈజ్ ద ఇనిషియేటర్ డికంపోజిషన్ రేట్ కాన్స్టెంట్. ఓకేనా? సో ఇనిషియేటర్ డికంపోజిషన్ రేట్ కాన్స్టెంట్ని కేడీతో రిప్రజెంట్ చేస్తున్నాం. ద రేట్ ఆఫ్ డికంపోజిషన్ ఆర్డి ఈజ్ -di/dt ఈక్వల్ టు ఆర్డి. ఓకే, సో ఆర్డి ఈజ్ ఈక్వల్ టు 2kd ఇంటూ ఐ. ఓకేనా? సో రేట్ ఆఫ్ డికంపోజిషన్ అనేది -di/dt ఈక్వల్ టు ఆర్డి అని చెప్తున్నాము. సో ఆర్డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 ఇంటూ కేడి ఇంటూ ఐ. ఓకే, ఇక్కడ 2 అనే ఫ్యాక్టర్ని ఎందుకు యూజ్ చేసాము అంటే ఇక్కడ ఫ్రీ రాడికల్స్ ఒక ఇనిషియేటర్ డికంపోజ్ అయినప్పుడు 2 ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయినాయి కాబట్టి 2 అనే ఫ్యాక్టర్ ఇక్కడ యూజ్ చేసాం. ఓకేనా? సో ఏ ఫ్యాక్టర్ 2 ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ పెయిర్ ఆఫ్ రాడికల్స్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై డికంపోజిషన్ ఆఫ్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఇనిషియేటర్. ఓకే, సో మనకు ఆల్రెడీ అర్హీనియస్ ఈక్వేషన్ అనేది తెలుసు. ఏంటది అర్హీనియస్ ఈక్వేషను? రేట్ కాన్స్టెంట్తో ఎట్లా రిలేట్ అయి ఉంటుంది అంటే కేడి ఈక్వల్ టు ఏఈ పవర్ -e/RT. ఓకేనా? సో ఈ అర్హీనియస్ ఈక్వేషన్లో అంటే అర్హీనియస్ ఈక్వేషన్ ఇక్కడ రేట్ కాన్స్టెంట్తో ఈక్వల్ చేసాం. ఈ రిలేషన్లో ఏ అనేది ఏంటి అంటే కాన్స్టెంట్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ ఫ్యాక్టర్. ఓకే, ఈ ఈజ్ ద యాక్టివేషన్ ఎనర్జీ. ఓకే, ఆర్ ఈజ్ ద గ్యాస్ కాన్స్టెంట్, టీ ఈజ్ ద అబ్సల్యూట్ టెంపరేచర్. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ వచ్చిన కేడీని ఎర్హీనియస్ ఈక్వేషన్లో ఉన్న కేడీని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ 2లో కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఏ రియాక్షన్ వస్తుంది అంటే ఆర్డి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏఈ పవర్ -e/RT. ఓకే, సో ఈ ఈక్వేషన్ మనకి ఏం చెప్తుందంటే దిస్ ఈక్వేషన్ టెల్స్ us దట్ రేట్ ఆఫ్ డికంపోజిషన్ ఆఫ్ అన్ ఇనిషియేటర్ ఇంక్రీజెస్ విత్ టెంపరేచర్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద initiator. Okay na? So the free radicals formed in equation 1 can attack the monomer to give a new free radical. Okay na? ఇప్పుడు
ఇప్పుడు ఒక ఇనిషియేటర్ డికంపోజ్ అయ్యి 2 ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయినాయి కదా, ఇక్కడ వచ్చిన ఫ్రీ రాడికల్ మోనోమర్తో రియాక్ట్ అవుతుంది. సో అప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది, న్యూ ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఆ రియాక్షన్ని మనం ఎలా చూపిస్తున్నామంటే ఆర్ రాడికల్ ప్లస్ ఎం గివ్స్ ఆర్ఎం రాడికల్. ఓకేనా. సో ఇక్కడ ఎం అనేది ఏంటి అంటే మోనోమర్, కేఏ ఈజ్ ద ఇనిషియేషన్ రేట్ కాన్స్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ద రేట్ ఆఫ్ ఇనిషియేషన్ ఆర్ఐ మే బి రిటర్న్ యాజ్. ఈ ఈక్వేషన్కి, ఇక్కడ వచ్చిన ఈక్వేషన్కి మనం రేట్ ఆఫ్ ద రియాక్షన్ని కనుక అప్లై చేస్తే ఆర్ఐ ఇస్ ఈక్వల్ టు -dm/dt వస్తుంది. ఓకేనా. దెన్ ఆర్ఐ ఈక్వల్ టు కేఐ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎం రాడికల్. ఓకేనా. ద ఫ్రీ రాడికల్స్ హ్యావ్ సచ్ ఏ హై రియాక్టివిటీ యాజ్ దే ఆర్ ఫార్మ్డ్ బై డికంపోజిషన్ ఆఫ్ ద ఇనిషియేటర్. ఓకేనా. సో ఇక్కడ వచ్చిన ఫ్రీ రాడికల్స్కి రియాక్టివిటీ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకని అంటే అవి ఎలా ఫామ్ అవుతున్నాయి, ఒక ఇనిషియేటర్ డికంపోజ్ అయినప్పుడు ఫామ్ అవుతున్నాయి కాబట్టి వాటికి రియాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే మోనోమర్తో అవి రియాక్ట్ అవి రియాక్షన్ని స్టార్ట్ చేస్తున్నాయి. ఓకేనా. నెక్స్ట్ సో ఈ ఫ్రీ రాడికల్స్కి రియాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎలా అజ్యూమ్ చేసుకోవచ్చు అంటే రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డికంపోజిషన్. ఓకేనా. రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డికంపోజిషన్. ఓకేనా. సో ఆర్ఐ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ కేడి ఇంటూ ఐ. ఓకే. ఆర్ఐ అంటే ఏంటి, రేట్ ఆఫ్ ఇనిషియేషన్. సో రేట్ ఆఫ్ ఇనిషియేషన్ ఇస్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ డికంపోజిషన్. రేట్ ఆఫ్ డికంపోజిషన్ అనేది 2 ఇంటూ కేడి ఇంటూ ఐ అని ఇందాక మనం ఆల్రెడీ డిరైవ్ చేసాము. ఓకే. సో దిస్ ఈక్వేషన్ హోల్డ్స్ గుడ్ వెన్ ఆల్ ద ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూసర్ ఆర్ ఎఫెక్టివ్ ఇన్ ఇనిషియేటింగ్ ద పొలిమరైజేషన్ గ్రోత్. అంటే ఏంటి అంటే ఇప్పుడు వచ్చిన ఈక్వేషను ఎప్పుడు అప్లై అవుతుంది అంటే ఒక ఇనిషియేటర్ నుంచి వచ్చిన ఫ్రీ రాడికల్స్ అన్నీ రియాక్షన్లో కనుక పార్టిసిపేట్ చేస్తే ఈ రియాక్షన్ని అప్లై చేయొచ్చు. బట్ యాక్చువల్గా ఏంటి అంటే అన్ని ఫ్రీ రాడికల్స్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయవు. ఓన్లీ కొన్ని ఫ్రీ రాడికల్సే రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఎందుకని అంటే కొన్ని ఫ్రీ రాడికల్స్ అనేవి సైడ్ ప్రొడక్ట్స్గా వెళ్ళిపోవచ్చు. ఓకేనా. అందుకనే ఓన్లీ సమ్ ఆఫ్ ద ఫ్రీ రాడికల్సే రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి అని చెప్పొచ్చు. సో సమ్ ఆఫ్ ద ఫ్రీ రాడికల్స్ని అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ని మనం ఎఫ్తో రిప్రజెంట్ చేస్తే కనుక దెన్ ఆర్ఎఫ్ కెన్ ఫర్దర్ మోడిఫైడ్ యాజ్ ఆర్ఎఫ్ ఈక్వల్ టు 2f ఇంటూ కేడి ఇంటూ ఐ. అంటే ఇక్కడ ఆర్ఐ ప్లేస్లో మనం ఆర్ఎఫ్ అని తీసుకున్నాము. ఓకేనా. ఆర్ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 2f ఇంటూ కేడి ఇంటూ ఐ. ఓకే. ఇది ఈక్వేషన్ 8 అనుకుందాము. ఓకేనా. సో ఇక్కడ ఫ్రాక్షన్ అనేది దేనికి మధ్యలో ఉంటుందంటే ద వాల్యూ ఆఫ్ ఎఫ్ విచ్ ఈస్ యూజువల్లీ ఇన్ బిట్వీన్ 0.6 అండ్ 1.0. ఓకేనా. గివ్స్ అస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఇనిషియేటర్. అంటే ఎఫ్ వాల్యూ అనేది 0.6కి 1కి మధ్యలో ఉంటుంది. ఓకేనా. ఏ వాల్యూ ఆఫ్ 0.6 indicates that only 60% of the free radicals generated have effectively initiated chain growth. ఓకేనా. ద రిమైనింగ్ 40% being lost as side products. ఓన్లీ 60% ఆఫ్ ఫ్రీ రాడికల్స్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి, మిగిలినవన్నీ సైడ్ ప్రొడక్ట్స్గా వెళ్ళిపోతాయి. సపోజ్ ఆ వాల్యూ సమ్ 0.8 వచ్చింది అనుకోండి, ఓన్లీ 80% ఆఫ్ ద ఫ్రీ రాడికల్స్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి, మిగిలినవన్నీ సైడ్ ప్రొడక్ట్స్గా వెళ్ళిపోతాయి. ఒకవేళ 1 వచ్చింది అనుకోండి, జనరల్గా 1 అనేది రాదు. ఒకవేళ 1 వచ్చింది అంటే కనుక 100% ఆఫ్ ఫ్రీ రాడికల్స్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి, మిగిలినవన్నీ ఓన్లీ 100% ఆఫ్ ఫ్రీ రాడికల్స్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇనిషియేషన్ ఈజ్ ఫాలోడ్ బై ఏ propagation step which can be represented as. ఓకే. సో ఇక్కడ వరకు మనం ఇనిషియేషన్ చూసాము. నెక్స్ట్ ప్రాపగేషన్. ఓకే. rm డాట్ ప్లస్ m gives rmm డాట్. అంటే ఇనిషియేషన్లో వచ్చిన ఫ్రీ రాడికల్స్ అనదర్ మోనోమర్తో ఇక్కడ రియాక్ట్ అవుతున్నాయి, అవి rmm అనుకున్నాము. సో ఈ ఆర్ఎంఎం
ని ఇంకొక మోనోమర్తో రియాక్ట్ అయినప్పుడు ఆర్ఎంఎం అట్లాగా రియాక్షన్ కంటిన్యూ అవుతుంది. కేపీ అనేది ప్రాపగేషన్ రేట్ కాన్స్టెంట్. ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ వచ్చిన ఆర్ఎంఎంఎం డాట్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ మోనోమర్స్తో రియాక్ట్ అయినప్పుడు మనం ఎలా చూపిస్తున్నాము అంటే రియాక్షన్ RmN+2 M రాడికల్గా చూపిస్తున్నాం. సో ఎన్ని మోనోమర్స్ రియాక్ట్ అయినా లాస్ట్ ఫ్రీ రాడికల్ ఫార్మేషనే జరుగుతుంది. ఓకే, సో హియర్ కేపీ ఈస్ ద propagation rate constant. Okay, the rate of propagation Rp is represented by minus dm by dt is equal to Rp, that is equal to Kp into concentration of monomer radical into concentration of monomer. Okay, ఈ ఈక్వేషన్ 10గా తీసుకుంటున్నాము. సో ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ 10 we understand that propagation rate is proportional to concentration of monomer radical. Okay, the concentration of reactive free radical site as well as concentration of monomer, that is concentration of the monomer. Okay, the final step in polymerization is termination. Okay na. So ఈ ఫ్రీ రాడికల్ మెకానిజంలో ఫైనల్గా ఉండే స్టెప్ ఏంటి? టెర్మినేషన్ స్టెప్. ఈ టెర్మినేషన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఎలా జరుగుతుంది అంటే టెర్మినేషన్ అక్కర్స్ బై కాంబినేషన్ ఆఫ్ 2 గ్రోయింగ్ చైన్స్. ఓకేనా, 2 ఫ్రీ రాడికల్స్ని కంబైన్ చేసినప్పుడు చైన్ టెర్మినేట్ అయిపోతుంది. సో ఇది మనం ఎలా చూపిస్తున్నాము అంటే RmN1 M radical plus RmN2 M radical gives RmN1 MMN2 RmN3 R. ఓకే, ఇది ఈక్వేషన్ 11 అనుకున్నాము. హియర్ KT is the termination rate constant. Okay, the corresponding rate equation for the termination process is minus dm radical by dt is equal to RT is equal to 2 into KT M radical. Okay, however when the steady state prevails the rate of initiation is equal to rate of termination. Okay na. So final ga the rate of initiation అనేది rate of termination కి ఈక్వల్ గా ఉంటుంది. అది మనం ఎలా చూపిస్తున్నాము అంటే RF is equal to RT. Okay na. So from equations 8 and 12 we can write 2 into KD F concentration of initiator is equal to 2 into KT into concentration of square of the concentration of the monomer. Okay, square of concentration of monomer is equal to KD into F concentration of initiation by KT. Okay, concentration of monomer radical is equal to KD into F of initiation by KT power half. Okay, from equation 10 we get the value of concentration of monomer radical. Okay, so ఈక్వేషన్ 10లో ఉన్న మోనోమర్ రాడికల్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మోనోమర్ రాడికల్ ఇస్ ఈక్వల్ టు RP by KP ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది మోనోమర్. ఓకేనా. సో M వాల్యూ ఈక్వేషన్ 14లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమొస్తుందంటే RP by KP ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ M ఇస్ ఈక్వల్ టు KD ఇంటూ F ఆఫ్ కాన్సన్ట్రేషన్ I by KT పవర్ హాఫ్. ఓకేనా. So RP is equal to KP into KD half by KT power half into F of I power half into concentration of monomer. Okay, this equation states that rate of polymerization is proportional to the first power of their monomer concentration and also to the square root of the initiation concentration. Okay na. So ఈ ఫైనల్గా ఈ ఈక్వేషన్ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే రేట్ ఆఫ్ పొలిమరైజేషన్ అనేది ఫస్ట్ పవర్ ఆఫ్ దేర్ మోనోమర్ కాన్సన్ట్రేషన్కి అండ్ స్క్వేర్ ఆఫ్ ది ఇనిషియేటర్ కాన్సన్ట్రేషన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకేనా. సో ఈ కైనెటిక్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్ పొలిమరైజేషన్కి క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే డిస్కస్ ద కైనెటిక్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్ పొలిమరైజేషన్. ఓకే, థ్యాంక్ యూ.